నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నాం. వేదాయపాలెంలోని పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 33,53,000 రూపాయల నగదు చెక్కులను లబ్ధిదారులకు అందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చేయని తప్పుకు పిన్నెల్లి సోదరులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ములాఖత్ అయిన తర్వాత మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసేందుకు ముందస్తు సంబరాలు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు అలరించిన నృత్య ప్రదర్శనలు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని చెన్నకేశవ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. వైద్య ఖర్చులతో కష్టాలు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం సహాయ నిధి గొప్ప వరం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు సమీపంలోని వేదాయపాలెంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేశారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయ నిధి కింద 61 మందికి 33,53,000 రూపాయల నగదు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన పాలిపు నిఖిల్కు 50,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు. వైకాపా ప్రభుత్వం పేదలను ఆదుకున్నది లేకపోగా ఆ ప్రభుత్వ చర్యలతో అపోలో కిమ్స్ వంటి ప్రముఖ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నుండి వైద్యులుగా తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నామని ఆయన వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ 61 చెక్కులు 33,54,922 రూపాయలు పంపిణీ చేశాము. ఇప్పటి వరకు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 634 చెక్కులు 6,14,580 6,14,580 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. చిన్న విషయం కాదు. ఒక కాన్స్టిట్యున్సీ 6 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఎన్ని చెక్కులు పంపిస్తే అన్ని సీఎం గారు అప్రూవ్ చేసేసి పంపిస్తున్నారు. ఇది పెద్ద రిలీఫ్. ఇది టోటల్ అమౌంట్ మనం ఇవ్వలేకపోయినా దాంట్లో ఎంతో కొంత సపోర్ట్ చేసి ఇవ్వటం గొప్ప విషయం. ఇది ఈ 1.5 ఇయర్స్లో కంటిన్యూస్గా 175 నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు అందరికి సాయం చేస్తున్నారు. ఇది చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో బొల్లేని హాస్పిటల్, కిమ్స్, ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. అపోలో గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. అయినా వీళ్ళు పోయి బిల్లులు చెల్లించిన సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాల్లో ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు ఈ ఒక్క 1 ఇయర్లో 6 కోట్ల. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మనుబోలు మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్పుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి సోదరుడు వెంకటరామిరెడ్డిని అక్రమ కేసులో 28 రోజులుగా నిర్బంధించారని, చేయని తప్పుకు వారికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి, నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసురెడ్డి తదితరులు ములాఖత్తులో కలిశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టుకున్న పిన్నెల్లి సోదరుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని వివరించారు.
ఎందుకబ్బా విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని ఇద్దరిని ఒక అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో నేను, నాతో పాటు నా చిరకాల మిత్రుడు మాజీ శాసనసభ్యులు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇద్దరం వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది. చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా, ఆరోగ్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా సరే వాటిని ఎదుర్కోవడానికి మేము ధీటుగా వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా వాళ్ళు నిలబడ్డం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎక్కడ కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం చెక్కు చెదరడం గాని లేదా ఏదైనా డేలా పడ్డం గాని అటువంటివి ఏమీ లేకుండా చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి మదన పడడం తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళలో కొంచెం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక నియంతృత్వ పోకడలతో ఎవరో అనుభవం లేనటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి విధంగా అబద్ధపు కేసులు, అన్యాయంగా కేసులు ఈరోజు వాళ్ళ మీద నమోదు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి, కుట్రకి తెరదీయడం జరిగింది. 19 నెలల మీ పరిపాలన చూస్తేనే ప్రజలు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలని నిరూపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలి. ప్రజలకి ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలి. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ నెల 10వ తేదీ నుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అక్కడ ఏర్పాట్లను తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలపై వారు చర్చించారు. సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు ముందస్తు వేడుకలు నిర్వహించామని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని సనత్ నగర్ ఏర్పాటున్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం ప్రతిబింబించేలా బావి, వరికుప్ప, రోలు, రోకలి, తిరగలి, అందమైన గుడిసెలు, గొబ్బెమ్మ, బొమ్మరిలు వంటి వాటిని అద్భుతంగా అలంకరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సంప్రదాయాల మూలాలను గుర్తు చేస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఏజెం శ్రీకాంత్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు విద్యార్థులకు తెలిపేందుకు ఈ వేడుకలు నిర్వహించామని వివరించారు. అట్టహాసంగా, అద్భుతంగా పిల్లల యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి మన తెలుగు సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు కూడా
ఇయరంతా మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అంతకి అద్భుతమైనటువంటి పండుగని కొద్ది రోజులు మనం జరుపుకుంటున్న సందర్భంలో పిల్లలకి గతంలో ఉన్నటువంటి పండుగ విశేషాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి మా చైతన్య మేనేజ్మెంట్ మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛతో మేము ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ ఆవిష్కరించి అందులో పల్లెటూరులో ఎలాంటి విశేషాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మేము ఆవిష్కరించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము పిల్లలకి సాంప్రదాయాన్ని, సంస్కృతిని, విలువల్ని నేర్పించడంలో భాగంగా ఇది కూడా చదువులో భాగంగా నేర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా మేనేజ్మెంట్ తరఫున ఏజెం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ 30 బ్రాంచ్లు ఉంటే ప్రత్యేకంగా గూడూరు సారు ఖచ్చితంగా వస్తారు. ఎవ్రీ కూడా అన్ని బ్రాంచ్లు ఐడెంటిటీ ఉంది. ఈ సంవత్సరం కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా మంచి స్టాఫ్ అందరూ కలెక్టివ్ కోఆర్డినేషన్తో ఎక్కడ ఆర్ఐ గారు అందరినీ స్టాఫ్ని కోఆర్డినేట్ చేసి స్టూడెంట్స్ చాలా చక్కగా ఇంటికాడ పేరెంట్స్కి చాలా పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ని చాలా చక్కగా రెడీ చేసి పంపించారు కల్చరల్గా. సంక్రాంతి సెలబ్రేషన్స్ రేపు 13, 14, 15 జరుగుతాయి. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది పిన్ టు పిన్ ఇక్కడ వచ్చి విజిట్ చేసిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా చక్కగా కళ్ళ కట్టే విధంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మా దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా పేరెంట్స్కి, మా స్టూడెంట్స్కి, మా టీచర్స్కి అందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థ తరఫున మా ఫౌండర్ చైర్మన్ ఝాన్సీ బాయి మేడం గారు, అట్లాగే మా డైరెక్టర్స్ సేనా గారు, సుష్మా గారు, శ్రీధర్ గారు, నాగేంద్ర గారి తరఫున అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరి బాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా విజేతలకు చింతవరం ఉన్నత పాఠశాల హెచ్ఎం శివ సుబ్రహ్మణ్యం, కెనరా బ్యాంకు మేనేజర్ శివకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భోగి మంటలు వేసి సంతోషాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, కరస్పాండెంట్ ఎలసిరి బాలచెన్నయ్య, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ రౌండ్ వస్తాయి, ఇంక దూరం కట్టి వెళ్ళిపోవాలి. వచ్చాదమ్మా, గేట్ క్లోజ్ చేయమ్మా, ఇంకొంచెం దూరం వెళ్ళండి. వస్తామా వాళ్ళు కొంచెం రౌండ్ చేయమ్మా. మచ్ సార్. యాక్చువల్గా సార్ వెళ్ళిపోయారు. ఒక మాట చెప్తాం అనుకునే లోపలే ఒక కామన్ పాయింట్స్ ఉంది. ముగ్గులు వేశారు. ఈ ముగ్గులకి జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా మా మేడం 2 సార్లు తిరిగారు. మరిచే ముగ్గులు తెలుగు నాట ఇంటింటకు
కీటకజనిత వ్యాధులపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సూళ్లూరుపేట సబ్ యూనిట్ అధికారి రమేష్ సూచించారు. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో జరిపే ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమం కలిగించారు. పలు వ్యాధులు దోమల గుండా వ్యాపిస్తాయని, అంటువ్యాధులపై జాగ్రత్తలు పాటించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కేదార్ కుమార్, ఎంవీరా ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది ఎందుకని క్షయ జబ్బు రాకుండా, టీబీ జబ్బు రాకుండా వేసే టీకా అది. కానీ అది కూడా మీరంతా వేసుకొని ఉంటారు చిన్నప్పుడు. కాబట్టి అన్నిటికీ టీకాలు ఉన్నాయి కాబట్టి మనకు ఆ జబ్బు రావట్లేదు. మెదడువాపు వ్యాధి అది వస్తే ఎవరికి వస్తే 15 ఏళ్ళ లోపల వస్తుంది, తర్వాత పెద్దలకు రాదు. అది కాకుండా మనం టీకాలు వేసుకున్నాం కాబట్టి మనంతా క్షేమంగా ఉన్నాం. ఓకేనా? కానీ దాని లక్షణాలు కూడా చెప్తాను ఒకసారి. అది ఎట్లా ఉంటుంది? అది జ్వరం ఉంటుంది, మనిషికి ఫిట్స్ లాగా వస్తుంది. ఫిట్స్ అంటే ఐడియా ఉందా? గుణంలాగా వచ్చి గడగడ కొట్టుకొని నాలుక బయట పెట్టేసుకొని సొంగ కార్చుకుంటా కళ్ళు తేలేసుకొని చనిపోతాడు మనిషి. తాళాలు పెట్టండి అంటుంటాం వాడి చేతికి కదా. కాబట్టి అలాంటి ఫిట్స్తో జ్వరం ఎక్కువైపోతే ఫిట్స్ వచ్చి చనిపోయే ప్రమాదం. దాన్ని మెదడువాపు వ్యాధి అంటాం. దానికి కూడా టీకాలు వేసుకొని ఉన్నాం కాబట్టి సేఫ్ మనం. సరే, ఇవి ఈ 5 రకాల జ్వరాలు. అర్థమైందేనా? ఒక్కొక్క లక్షణం అర్థమైందా? మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్గునియా, మెదడువాపు, 5 రకాల జ్వరాలు వస్తుంటాయి మన ఏరియాలో. కాకపోతే ఇవన్నీ కూడా వేటి వల్ల వస్తాయి అనేది ఇప్పుడు పాయింట్. ఇవన్నీ వేటి వల్ల వస్తాయి? ఈగల వల్ల వస్తాయా, కుక్కల వల్ల వస్తాయా, పాముల వల్ల వస్తాయా, పశువుల వల్ల వస్తాయా, దోమల వల్ల వస్తాయా? దోమల వల్ల వస్తాయా? దాంట్లో ఏం డౌట్ లేదు. నేను చెప్పినట్టన్నీ కాదు, ఓన్లీ దోమలే. రైట్ అమ్మా? రైట్, దోమల వల్లే వస్తాయి. రైట్. ఈశ్వరవాక పిల్లలు చాలా తెలివిగల పిల్లకాయ. ఇవన్నీ దోమల వల్లే వస్తాయి. ఓకేనా? రైట్. మరి దోమల వల్ల వస్తాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇవి రాకుండా ఉండాలంటే, దోమల వల్ల వస్తాయని తెలుసు మనకి, ఈ జబ్బులు రాకుండా అంటే మనం ఏం చేయాలి? అది కాదు, అసలు ఏం చేయాలి? దోమలు లేకుండా చేయాలి. ఏం చేయాలి? దోమలు లేకుండా చేసుకుంటే జబ్బులు రావు కదా. దోమలు లేకుండా చేసుకోవాలి. దోమలు లేకుండా చేసుకుంటే జబ్బులే రావు. ఓకే. మరి దోమలు లేకుండా ఎలా చేసుకోవాలి? దోమలు లేకుండా ఎలా చేసుకోవాలి అంటే, దోమలు లేకుండా చేయడం సాధ్యమా అసాధ్యమా? దోమలు లేకుండా చేయడం సాధ్యమా అసాధ్యమా? చిట్టమూరు మండలం ఈశ్వరవాకలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. రంగవల్లులు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ప్రధానోపాధ్యాయుడు కేదార్ కుమార్, ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ గారు ఈరోజు మన పాఠశాలకి ఇచ్చేసి అప్పుడే మొన్న ఐ క్యాంప్ పెట్టిన రోజు. సో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. చాలా ఉత్సాహంగా అమ్మాయిలందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అలాగే గాలిపటాలు ఎగరేసే పోటీలు కూడా మనం పెట్టుకున్నాం. ఆ గాలిపటాలు ఎగరేసే పోటీలో కొంతమంది గెలుపొందారు. సదరు గెలుపొందిన విద్యార్థుల వివరాలు ఇవన్నీ కూడా మనకి సంతోష్ సారు ప్రకటిస్తాడు. వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయబడతాయి. ఈరోజు మనకి మామూలుగా అయితే చాలా క్రూషియల్ డే. ఎందుకంటే ఈరోజు మనం గతంలో పెట్టుకున్నటువంటి FA3 ఎగ్జామ్స్ మార్కులన్నీ ఈరోజు కంప్లీట్ అయిపోయి అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది ఇది FA3కి సంబంధించి. కాబట్టి ఈరోజు 4 కాదు 5 అయినా కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా మిమ్మల్ని పంపించలేం కదా. మీరు వెళ్ళిపోతే మేము రాసుకోవాలి తర్వాత. అందుకని అట్లా వీలు కాదు. సో ఇది అయిపోయిన వెంటనే మీరు క్లాసుల్లోకి వెళ్ళిపోండి. ఏ క్లాస్కి ఏ టీచర్కి అవసరం ఉంటుందో ఆ టీచర్ వస్తారు. ఓకేనా? చూసుకొని మీరు ఆ ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంటికాడికైనా పోయి దిద్దుకొని మార్కులు అప్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అనుకోకుండా మనకి మలేరియా సార్ వాళ్ళు వచ్చారు, మంచి సూచనలు ఇచ్చారు. తర్వాత ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని
గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలుస్తున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం వైకుంఠాగతయే శ్రీ వెంకటేశాయ నమః. సందావిష్టప్రదాయ శ్రీ వెంకటేశైనాపత్యప్రదాయ శ్రీయాయ నమః. ఓం అధితార్థప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. శేషజనదృగ్విజయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం కిన్నరధ్వంకటేశాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదా పుత్రేంద్ర స్వామినే సతతం నమః. శంకరాజన్య నేత్రణం ప్రపద్యే విశ్వముఖోతానిలపూరితస్య మంగళం స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. మాధవారి ప్రార్థే శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ మంగళం సర్వామయ సౌందర్య సంపదా సర్వజాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర ధైర్యాసని బాణవర్షి సాంగం సదాహం శరణం ప్రపద్యాయ మారే మణివన్న మార్గళిని శ్రీమనుభద్రవాహనుదినం సంవర్ధయ శ్రీమన్నా శ్రీరంగ శ్రీమనుభద్రాయ స్వామి పుష్కరణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. నిమ్ము కరుణ నీరేజ ప్రత్యేక్షణ కళ్యాణ నిధయే నిధయే సూత్రం వీరేణురణుమయాసి కళికా అల్వస్ఫురింగోల సంబంధార మాకు దయసేయగదే. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా హైదరాబాద్కు చెందిన జనంపల్లి దిలీప్ రెడ్డి, శశికళ వ్యవహరించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నాం. వేదాయపాలెంలోని పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 33,53,000 రూపాయల నగదు చెక్కులను లబ్ధిదారులకు అందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చేయని తప్పుకు పిన్నెల్లి సోదరులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ములాఖత్ అయిన తర్వాత మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసేందుకు ముందస్తు సంబరాలు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు అలరించిన నృత్య ప్రదర్శనలు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని చెన్నకేశవ, కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాఫీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.